నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనం. ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందినవారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42 నుంచి 47 వచనాలలో ప్రారంభ క్రైస్తవులు దేవుని ఆరాధించడం కోసం వారికి ఏ కట్టడము లేదు కనుక వీలున్న చోట్ల సమకూడేవారు. ఈ ఆసక్తి గల విశ్వాసులకు వారానికి ఒక్కసారి సమకూడడం చాలలేదు. ఇంకా దేవుని వాక్కు విందామని, ప్రార్థన చేద్దామని, సహవాసంలో ఉందామని ఆశించేవారు. అదంతా యథార్థంగా సంతోషంగా ఉన్నవారి అంతరంగంలో నుంచి వచ్చింది. యేసు తన శిష్యులకు ఇతరులను శిష్యులునిగా చేసి వారికి ఉపదేశం ఇవ్వాలని వారికి ఆదేశించాడు. విశ్వాసులను స్థానిక సంఘంగా కూడగడుతూ యేసు ప్రభు కృపలో జ్ఞానంలో పెరిగేలా వారిని పురుకొల్పుతూ ఉన్నారు. క్రైస్తవ విశ్వాసుల ఎదుగుదలకు, సేవా అభివృద్ధికి సహవాసం అనగా క్రీస్తుతోనూ ఆయన ప్రజలతోనూ సహవాసం చాలా అవసరం. అంటే మనస్సులో, హృదయంలో ఉన్న వాటిని ఇతరులకు బయటపెట్టడం, వారితో సేవలో, క్రైస్తవ పోరాటాలలో, కష్టాలలో, సంతోషాలలో పాల్గొనడం, క్రీస్తులాగా ప్రేమించడం, క్రీస్తును గురించిన విషయాలను వినిపిస్తూ ఒకరితో ఒకరు మాట్లాడడం వంటివి. రొట్టె విరవడం అనగా బహుశా ప్రభురాత్రి భోజనం ఆచరించడం అని అర్థం. ప్రార్థన అనగా ఆధ్యాత్మిక జీవితానికి ఎక్కువ అవసరమైనది. వీటన్నిటితో పాటు దేవుని స్తుతించాలి. 33వ సంకీర్తన 1-3 చరణాలలో దేవుడు తనను స్తుతించాలని ఆజ్ఞ ఇస్తున్నాడు అంటే నిజానికి మనల్ని ఆయనలో ఆనందిస్తూ ఆ ఆనందాన్ని వెల్లడి చేయాలని కోరుతూ ఉన్నాడు. దేవుడు మనకు చేసిన సహాయానికి, ఆయనిచ్చిన విడుదలకు, ఆయన మన జీవితాలలో చేసిన ప్రతి కార్యమునకు దేవునిని స్తుతించేవారముగా ఉండాలి. ఆమేన్.